నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక జాతీయ ప్రధాన కార్యదర్శిగా మహిళా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత కొన్నేళ్ళుగా మహిళా సమస్యల మీద పనిచేయడం జరుగుతుంది. విజయరాణి బేతాల. ఈ మధ్యకాలంలో వాట్సాప్ గ్రూపుల్లో ఒక వాయిస్ రికార్డు సర్క్యులేట్ అవుతుంది. అది నేను ఈ మధ్యకాలంలో వినడం జరిగింది. నాకు పూర్తిగా సమాచారం లేదు, ఆ కేసు ఏంటో కూడా నాకు పూర్తిగా తెలియదు. అయితే అవతల లాయర్ గారంట వాళ్ళ క్లయింట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళుండొచ్చు. యువతల వీరు మహిళా సమస్యల మీద గత 20 సంవత్సరాలుగా గిరిజన ప్రాంతంలో మరి దూసుకుపోవడం జరుగుతుంది. అయితే వారితో మాట్లాడినప్పుడు ఈవిడ దగ్గరికి మేడం గారి దగ్గరికి బాధితులు రావడం జరిగింది. వారి తరఫున ఈవిడ ఫైట్ చేయొచ్చు. అలాగే లాయర్ గారు ఎవరైతే ఉన్నారో వారు కూడా వాళ్ళు క్లయింట్ తరఫున వారు కూడా చట్టపరంగా పనిచేయచ్చు. కానీ పరస్పరం నేనేమంటానంటే ఏదైనా ఉంటే చట్టపరంగా వ్యవస్థలను మనం గౌరవిస్తూ, చట్టాన్ని గౌరవిస్తూ, న్యాయాన్ని గౌరవిస్తూ ధర్మంగా ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాలి. మేడం గారితో మాట్లాడుతూ నేను చాలా బాధపడ్డాను ఈ విషయం మీదుగా. గిరిజనులు ఏమైనా 2 సార్లు పుట్టారా అని చెప్పి వారు సంబోధించడం జరిగింది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే సార్కి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అదే లాయర్గా వారు ఒక అడ్వకేట్గా వారికన్నా మాకన్నా ఎక్కువ వారికే చట్టాల మీద అవగాహన ఉంటుంది, ఎక్కువ తెలుస్తుంది, చాలా విషయాలు కూడా తెలుస్తాయి. 5th షెడ్యూల్ ఏరియాలో ఖచ్చితంగా మనం చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా 100% గిరిజనులకే హక్కులు ఉంటాయి. అయితే వారు ఈ రకంగా మాట్లాడడం చాలా బాధాకరం. గిరిజన మహిళకి ఈరోజు అంటే ఒక గిరిజన మహిళ ఇవాళ కొన్ని గ్రూపుల్లో ఆవిడ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆవిడకి నేను మద్దతు ఇస్తూ గిరిజన మహిళకి నేను సపోర్ట్ చేస్తూ మరి ఈ వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం అంతా కూడా వలస వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను, గిరిజన సాంప్రదాయాల్ని సంస్కృతిని ఖచ్చితంగా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను చూస్తున్నాను ఎంతోమంది ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా గిరిజన సాంప్రదాయాలను ఎంతో గౌరవిస్తూ వీళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ తెలుసు ప్రపంచ దేశాలు ఇవాళ మెచ్చుకునేటువంటి ఆహార విధానం, గిరిజన జీవన విధానం, ఆహార శైలి ఎంతో గౌరవిస్తున్నారు ఇవాళ ప్రపంచ దేశాలు కూడా. అలాగే ఇంకోటి గిరిజన నృత్యం ఏదైతే ఉందో దింస, దాన్ని కూడా ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గమనించాలి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులుగా. ఖచ్చితంగా గిరిజన సాంప్రదాయాలకి మనం ఎవరైనా కూడా తల వంచవలసిందే. మరొకసారి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా మహిళా వేదిక నుంచి ఈ వ్యాఖ్యలు నేను ఖండిస్తూ ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, అలాగే న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నేను అంటే నా పేరు లకే రత్నాబాయి, గిరిపుత్రి గిరిజన మహిళా సంఘము అవార్డు నాకు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు. చెప్పాలనుకుంటే గిరిజనులు చాలా మంచి వాళ్ళమ్మా అని ఆనాడు ముఖ్యమంత్రి గారే చెప్పారు. కానీ ఈనాడు ఒక లాయరు మా గిరిజన ప్రాంతానికి వచ్చేసి వారు మా గిరిజన సమస్యల మీద ఒక న్యాయవాదిగా పోరాడి వారు ఇచ్చిన డబ్బులతో దినదిన అభివృద్ధి చెందానయ్యా, మేము వద్దనము. కానీ గిరిజనులు 2 సార్లు పుట్టారా అని మా మహిళా సంఘం నాయకురాలికి అది అలాగనడము అది ఎంతవరకు మంచి మాట? అయ్యా లాయరు, నీవు అంటున్నాను, నీవు మా ప్రాంతానికి వచ్చావు, మా గాలి పీల్చుకుంటున్నావు, మా భూముల దగ్గర వచ్చి బతుకుతున్నావు. గిరిజనులకి మళ్ళీ ఇలాగ 2 సార్లు పుట్టాడు, 100 సార్లు పుట్టాడని విమర్శించితే మాత్రము నేను సామాన్యంగా నేను ఊరుకోను, నీ టార్గెట్ తీసేస్తాను, జాగ్రత్త. ఇలా ఏమనుకుంటున్నావు? గిరిజనులు అంటే మా ఏరియాలకు వచ్చి మా దగ్గర బ్రతికి నీవు దినదిన అభివృద్ధి చెంది మళ్ళీ మా వారికి మీరు 2 సార్లు పుట్టేవా అని అంటావా?
8 సంవత్సరాలు చేస్తుంది. కలెక్టర్ గారు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు, ఎవరైనా సరే ఉద్యోగం చేసే వరకు 6 సంవత్సరాల వరకే ఉంచుతారు, మళ్ళీ మిగతా ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆవిడకి ఎందుకయ్యా అన్ని 28 సంవత్సరాలు ఉంచారు? అది ఎంత తప్పయ్యా? ఇప్పుడు తెలుసుకొని మీరు ఆవిడకి మరి ఆయనకి పెద్ద ఎవరో ఎక్కడ నుండి వచ్చిన వారు మా ఏరియాలకు వచ్చి మమ్మల్ని 2 సార్లు పుట్టారా అన్నారు. కాబట్టి దయచేసి మీకు అభిమానించి 2 చేతులెత్తి మొక్కుతున్నాను. వాళ్ళ ఆవిడకి అండమాన్ నికోబార్కు వేసేయండి, ట్రాన్స్ఫర్ చేయండి. మీకు నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే మా గిరిజనులకి అనే మాటలు అది మంచి మాట కాదు. గిరిజనులంటే ఇదిరా అని మీరు కూడా వచ్చి మా గిరిజనులకి అన్ని రకాల సాయం చేస్తున్నారు. చక్కగా మీ డ్యూటీ, మీ విధి చక్కగా నిర్వహిస్తున్నారు. అలాంటప్పుడు వాడేవాడండి, వాడు ఊరకు బాబు వచ్చేసి ఇది గిరిజనులు 2 సార్లు పుట్టారా అని అనడం. తల్లికి ఒకేసారి ఎవడైనా పుడతాము. జంతువులు, మూగ జంతువులు కూడా మరి ఒకేసారి పుడతారు కానీ 2 సార్లు పుట్టారయ్యా. కానీ ఇది ఎంత సిగ్గుచేటు ఈ మాట. నిజంగా నేను ఖండిస్తున్నాను. కలెక్టర్ గారు చేతులెత్తి మొక్కుతున్నాను. సబ్ కలెక్టర్ గారు, పిఓ గారు, మీరు ముగ్గురు ఇంట్రెస్ట్తో తీసుకొని వాడు ఏ అహంకారం మీద ఆ మాట అన్నాడో ఆ అహంకారాన్ని మీరు అడుగగొడతారని మీకు 100 సార్లు 10 కోటి నమస్కారాలు పెడుతున్నానయ్యా.